సాలూరి కోటేశ్వరరావు అందరికీ తెలిసింది కోటిగా. తెలుగు సినిమా సంగీతంలో ఈ పేరు ఒక సంచలనం. అగ్ర సంగీత దర్శకుల హవా నడుస్తున్న సమయంలో తెలుగు సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. ఎలక్ట్రానిక్ బీట్ తో తెలుగు సినీ మ్యూజిక్ కి రాకింగ్ షాక్ ఇచ్చి ప్రేక్షకులను షేక్ చేశాడు. హాలీవుడ్ సౌండ్ ట్రాక్లను మైమరిపిస్తూ సరికొత్త సంచలనాలను సృష్టించాడు. కోటి తండ్రి సాలూరి రాజేశ్వరరావు ప్రముఖ సంగీత దర్శకుడు. చిన్ననాటి నుంచే సంగీత వాతావరణంలో పెరిగాడు కోటి. చిన్నతనంలోనే గిటార్తో పాటుగా శాస్త్రీయ సంగీతాన్ని కూడా నేర్చుకున్నాడు. ఇంట్లోనే మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగేవి. దర్శక నిర్మాతలు, గీత రచయితలు, గాయని గాయకులు తరచుగా వచ్చేవాళ్లు. ఇలా చిన్ననాటి నుంచే సంగీత వాతావరణంలో పెరిగాడు కోటి. పూర్తిగా సంగీతం మీదే దృష్టి పెడదామనుకునేసరికి తండ్రి సాలూరి రాజేశ్వరరావుకు అవకాశాలు తగ్గాయి. అప్పటికే కేవి మహదేవన్ వచ్చారు. కొత్త ఒరవడే మొదలైంది. మరోవైపు చక్రవర్తి బిజీ అవుతున్నారు. మొదట రమేష్ నాయుడు దగ్గర పనిచేసిన కోటి తన 17 ఏళ్ల వయస్సులో చక్రవర్తి దగ్గర అసిస్టెంట్గా చేరారు. ఆయన దగ్గరికి వెళ్లి గిటార్ వాయిస్తానన్నారట. మంచి రోజు చూసుకొని వచ్చేయి అన్నారట చక్రవర్తి. ఆయన శిష్యరికంలో కోటి సినిమా సంగీతానికి ఏం కావాలో తెలుసుకున్నారు. అలానే ఆర్టి బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారెలాల్తో కలిసి రికార్డింగ్ చేయటం నేర్చుకున్నారు. కోటి తండ్రి సాలూరి రాజేశ్వరరావు, రాజ్ తండ్రి టీవీ రాజు ఇద్దరు స్నేహితులు. దీంతో చిన్ననాటి నుంచే రాజ్, కోటిల మధ్య స్నేహం ఉంది. ఇద్దరు చక్రవర్తి దగ్గరే అసిస్టెంట్స్ గా చేసేవాళ్లు. రాజ్ తండ్రి స్నేహితుడు వెంకట్రామరాజు మోహన్ బాబుతో ప్రళయ గర్జన సినిమా తీస్తున్నారు. రాజ్ ని మ్యూజిక్ డైరెక్షన్ చేయమని అడిగారు. తనతో రమ్మని రాజ్ కోటిని అడిగాడు. అలా ఇద్దరు ప్రళయ గర్జనకి మ్యూజిక్ చేశారు. సినిమా హిట్. కానీ వరుస అవకాశాలు రాలేదు. తొలి శతదినోత్సవ సినిమా సోపన్ బాబు హీరోగా చేసిన సంసారం. కెరీర్ కి బ్రేక్ ఇచ్చింది మాత్రం యముడికి మొగుడు. యముడికి మొగుడు సూపర్ డూపర్ హిట్. సినిమా ఎంత సక్సెస్ అయిందో మ్యూజిక్ అంత సక్సెస్. యముడికి మొగుడి కన్నా ముందు పద్మాలయ స్టూడియోస్ కి బప్పి లహరి మ్యూజిక్ చేసిన కొన్ని చిత్రాలకు రాజ్ కోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ బీట్ తో మ్యూజిక్ ఇవ్వటం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. హాలీవుడ్ ట్రాక్స్ కి ధీటుగా మ్యూజిక్ చేయాలన్న కసితో పనిచేసేవాళ్లు. అంతే, హీరో ఎవరైనా సరే మ్యూజిక్ మాత్రం రాజ్ కోటి చేయాల్సిందే అనేంత డిమాండ్. వాళ్ళు కాదంటేనే మరో మ్యూజిక్ డైరెక్టర్ కి అవకాశం దొరికేది. సక్సెస్ కి పొంగిపోవటం, ఓటమికి కుంగిపోవటం లాంటి వాటికి కోటి చాలా దూరం. మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా చక్రవర్తి దగ్గర రాజ్ కోటి 3 ఏళ్ల పాటు అసిస్టెంట్లుగా పనిచేశారు. క్వాలిటీ పరంగానే కాదు, బడ్జెట్ పరంగా కూడా నిర్మాతలకు అందుబాటులో ఉండటంతో వరుసగా సినిమాలు వస్తూనే ఉండేవి. చివరికి రాజ్ కోటి మ్యూజిక్ ఇస్తున్నారంటే ఆ సినిమా మినిమం గ్యారంటీ అని నిర్మాతలు ఫిక్స్ అయ్యేదాకా వేళ్ల ప్రభంజనం నడిచింది. తెలుగు సినిమా సంగీతానికి సంబంధించి 2 దశాబ్దాల కాలం పాటు తమదైన ముద్ర వేశారు రాజ్ కోటి. 80వ దశకం చివర్లో ప్రారంభమైన వీరి ప్రభంజనం 90వ దశకంలో అటు ఇండస్ట్రీని ఇటు ప్రేక్షకులను రాక్ చేసేసింది. సరిగ్గా ఆ సమయంలోనే ఎలక్ట్రానిక్ పరికరాలపై మ్యూజిక్ కంపోజింగ్ పెరిగింది. ఈ మార్పుని అద్భుతంగా వాడుకున్నారు రాజ్ కోటి. చిరంజీవి మెగాస్టార్ గా ఎదగటానికి డాన్స్ ది చాలా కీలకమైన పాత్ర. చిరంజీవి డాన్స్ల వెనుక రాజ్ కోటి పాత్ర కూడా ఉంది. డాన్సులకి మ్యూజిక్ డైరెక్టర్ కి సంబంధం ఏంటి అంటారా? మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ట్యూన్ కే కొరియోగ్రాఫర్ డాన్స్ కంపోజ్ చేయాలి. అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేసే విధంగా రాజ్ కోటి ట్యూన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ ట్యూన్స్ కి చిరంజీవి వేసిన స్టెప్స్ ఆయన ఇమేజ్ ని, క్రేజ్ ని విపరీతంగా పెంచాయి. రాక్ మ్యూజిక్, డిస్కో మ్యూజిక్, వెస్ట్రన్ స్టైల్, హాలీవుడ్ ఫ్లేవర్. తెలుగు సంగీతాన్ని ఇలా ఆధునికత వైపుకు పరుగులు పెట్టించడమే కాదు, భావోద్వేగాలను పండించే క్రమంలో సంగీతానికి ఉన్న శక్తిని కోటి ఎప్పుడూ మర్చిపోలేదు. సిచ్యువేషనల్ సాంగ్స్ కి ప్రాణం పోయటంలోనూ అత్యంత నేర్పరి. ఫాస్ట్ బీట్ తో షేక్ చేయటం ఎంత బాగా వచ్చో గుండెలను తడి చేయటం కూడా అంతే బాగా వచ్చు. స్టార్ హీరోకి మ్యూజిక్ ఇస్తే ఆ హీరో ఇమేజ్ మరింత పెరుగుతుంది. సాధారణ హీరోకి మ్యూజిక్ ఇస్తే ఆ హీరోకి సరికొత్త ఇమేజ్ క్రియేట్ అవుతుంది. లో బడ్జెట్ మూవీ అయినా సరే మ్యూజిక్ రాజ్ కోటి అని వాల్ పోస్టర్ మీద పడితే చాలు, ఓపెనింగ్స్ విషయంలో టెన్షన్ ఉండదు. 1 దశాబ్ద కాలం పాటు తమ సంగీతంతో ఇటు ప్రేక్షకులను మైమరిపించారు, అటు ఇండస్ట్రీకి సరికొత్త రీతిలో సక్సెస్లు రుచి చూపించారు. రాజ్ కోటి కలిసి పనిచేసిన చివరి చిత్రం పోకిరి రాజా. ఆ తర్వాత ఇద్దరూ విడివిడిగా పనిచేశారు. రాజ్ నుంచి విడిపోయిన తర్వాత కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ఫుల్ గా కోటి తన కెరీర్ ని పరుగులు పెట్టించారు.
ఫాస్ట్ బీట్ నుంచి మెలోడీ వరకు ట్రెండ్ కి తగ్గట్లుగా సాంగ్స్ కంపోజ్ చేస్తూనే తనదైన మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు. ఎన్నో మ్యూజికల్ హిట్స్ ను అందించారు. అద్భుతమైన సంగీతంతో ప్రేక్షకులను మరో లోకంలో విహరింపచేయటం ఒక్కటే కాదు, మంచి మంచి సంగీత దర్శకులను తయారు చేయటం కూడా కోటికి బాగా తెలుసు. ఏఆర్ రెహమాన్, మణి శర్మ, దేవిశ్రీ ప్రసాద్, తమన్, హారిస్ జయరాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో సంగీత దర్శకులు ఆయన శిష్యరికంలో రాటు తేలిన వాళ్లే. మ్యూజిక్ గొప్పతనం తెలిసేది కేవలం పాటల్లో మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా. అరుంధతి మూవీకి ప్రాణంలా నిలిచిన అంశాల్లో కోటి అందించిన సంగీతం కూడా ఒకటి. హలో బ్రదర్ చిత్రానికి కోటి నంది అవార్డును అందుకున్నారు. అలాగే 4000కు పైగా పాటలను కంపోజ్ చేసిన కోటికి మరో అరుదైన గౌరవము లభించింది. ఆస్ట్రేలియాలోని న్యూ వెల్స్ పార్లమెంట్లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారాన్ని స్వీకరించారు. తెలుగు సినిమా సంగీతానికి అందించిన సేవలకు గాను ఈ పురస్కారం దక్కింది. ఇక ఆయన అందుకున్న ప్రైవేట్ అవార్డులకైతే లెక్కే లేదు.